మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడాడు. నేను అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి జీవితంలో ఒక్కరోజైనా నిజం చెప్పాడు అన్నాడు. అతని జీవితమే ఒక అబద్ధాల పుట్ట. నిన్న మా నాయకుడు అసెంబ్లీలో నా మీద 18 కేసులు బనాయించారు అన్నాడు. ఈయనేం మాట్లాడతాడు? నీ మీద ఎవరైనా కేసులు పెట్టినారా? అబద్ధాలు ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు ఒకసారి చూడండి. మొన్న మా నాయకుడు అఫిడవిట్ దాఖలు చేసిన రోజు 17 కేసులు అఫిడవిట్లో చూపించాం. ఒక కేసు హైకోర్టులో క్వాష్లో కొట్టేయడం జరిగింది. 18 కేసులు. మేము కాదు, ఏనాడైనా చంద్రమోహన్ రెడ్డి అబద్ధం మాట్లాడుతూ నీ జన్మలో నువ్వు నిజం మాట్లాడవు. రికార్డెడ్గా ఉండేటటువంటి అఫిడవిట్లో 18 కేసులు మేము అసెంబ్లీలో ఆయన చెప్తే నీ నోటికి వచ్చినట్టు ఏదో ముఖం అంతా చుట్లించుకుంటూ ఆయన వ్యవహార బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక వీధి రవిడి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసనసభ్యులుగా 10 ఏళ్ళు ఈ నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి అహభావాలు నాకేం కనపడలా. ఏం నీ ఇరిటేషన్లో ఉండవు, ఇంకా నువ్వు ఓటమి నుంచి బయటపడ్డట్లేదు. అసెంబ్లీలో చంద్రమోహన్ రెడ్డి ఉన్న మాటలు మాట్లాడినాడు. అమరావతి రైతుల పాదయాత్రలో పొదలకూరులో కనీసం వాళ్ళని మధ్యాహ్నం లంచ్ ఆహారం తీసుకునేదానికి కూడా చోటు కల్పించకుండా నీ ప్రవర్తన లేదా? నువ్వు కదా వాళ్ళ అన్నంలో ఇసుగుదెల్లు ఇచ్చింది, నీకు తెలియదా అది? మరి రుస్తుమైన్లో 100 కోట్ల దోపిడీ జరుగుతూ ఉంటే మా నాయకుడు అక్కడ సత్యాగ్రహం చేస్తే అక్కడ ఇతరాలను పంపించింది నువ్వు కదా, నీకు తెలియదా? తెలియకపోతే నువ్వు మంత్రిగా ఉండి నీ సొంత మండలంలో నీ సొంత ఊరు పక్కన అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే కళ్ళు మూసుకొని నువ్వు ఉన్నావా? నీకు తెలియకుండా జరుగుతుంటే నువ్వు అసమర్థుడు అయి ఉండాలి. అయితే నీ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దోసుకొని పోతుంటే నువ్వు మంత్రిగా ఉండి నాకు తెలియదంటే దాంట్లో వాటా కోసం చంద్రమోహన్ రెడ్డి ధర్నా చేశాడంటే నువ్వు అసమర్థ మంత్రిగా పనిచేసి ఉండాలి. ఆ రోజు దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు అని అడుగుతున్నా. నేను మాట్లాడే ముందు ఆ మాట నువ్వు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడటం మేము మాట్లాడగలం. ఈ పొదలకూరు మండలానికి, ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సాగునీరు ఇచ్చినటువంటి చంద్రమోహన్ రెడ్డి, తాగునీరు ఇచ్చినటువంటి చంద్రమోహన్ రెడ్డి, అన్ని గ్రామాలకి రహదారులు ఇచ్చినటువంటి చంద్రమోహన్ రెడ్డిని నువ్వు అన్న మాట దరిద్రంటే మేము నిన్ను అనగలం. ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి పొదలకూరు మండల వాసులకి సాగునీరు, తాగునీరు లేనటువంటి అష్టదరిద్రుడు నువ్వు అని మేము అనాలనుకుంటే అనగలం. ఆయన చేసినటువంటి అభివృద్ధితో ఈరోజు మండలం సస్యశ్యామలంగా ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడటం ఎంత హేమమైన పని అని నేను అడుగుతున్నా. మేము కూడా మాట్లాడదాం. మీ కారణంగానే ఈ నియోజకవర్గానికి, ఈ మండలానికి అష్టదరిద్రం పట్టింది. ఒక అష్టదరిద్రుడు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నందువల్లే ఈ రోజు కూడా ఇంకా సోమశిల నీళ్లు కడదాకా పోలేకున్నాయి. కండలేరు లిఫ్టు మా నాయకుడు పెట్టాడు, నువ్వు కాదు. అన్ని పెట్టినటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు అలా ఎలా మాట్లాడగలిగావు అని అడుగుతున్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి గ్రామాలలో రైతులు కానీ, ప్రజలు కానీ, మీ పార్టీ నాయకులు కూడా మా గోవర్ధన్ రెడ్డికి మతి భ్రమించింది అనుకుంటున్నారు. ఈసారి మాట్లాడేటప్పుడు నాకు కొంచెం చూసి మాట్లాడుకోమని చెప్తా ఉన్నా. ఈరోజు ఇజ్రాయెల్ పంపించింది నేను కాదన్నావు, ఓకే, నువ్వు పంపించకపోతే ఏం చేస్తున్నావు? ఆ రోజు కేసు పెట్టినప్పుడు మా నాయకుడు, మేము అక్కడ సత్యాగ్రహం చేస్తూ మొత్తం GPS కెమెరాల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ పట్టించాం. ఎందుకంటే దాని మీద కేసు నమోదు చేయలేకపోయావు మంత్రిగా ఉండని అడుగుతున్నా. మేము ఆషామాషిగా నీలాగా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పట్లేదు. బ్లాస్టింగ్ మెటీరియల్ని
అందరూ ప్రెస్ ముందు పట్టుకొని GPS కెమెరాలో రికార్డ్ చేసి మీడియా మిత్రుల సమక్షంలో చూపించాం. అత్యంత ప్రమాదకరమైన బ్లాస్టింగ్ మెటీరియల్ ఆ రోజు పట్టుకుంటే నీ గవర్నమెంట్లో కనీసం ఒక కేసు పెట్టలేకపోయినటువంటి అసమర్థుడివి, అష్టదరిద్రుడివి ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంత దోపిడీ జరిగితే కదలకుండా కూర్చున్నటువంటి వాళ్ళ, ఆ దోపిడీ కోసం పోరాడిన వల్ల ఎవరు దరిద్రులో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా అనేక క్యూబిక్ మీటర్ల రూపాయి విలువతో గ్రావెల్ దోచుకున్నది ఎవరు? స్వయంగా అప్పటి ఎంపీ మాగంటి శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి మాగంటి శ్రీనివాసులరెడ్డి పేరుతో దోచుకున్నది నువ్వు కాదా? నీకు తెలియకుండా నువ్వు మంత్రిగా ఉంటే మాగంటి శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు ఎవరన్నా అడుగుతుందా? అలాంటి దరిద్రమైనటువంటి పనులు చేసింది ఎవరో అని నేను అడుగుతా ఉన్నా. అన్ని పనులు చేసి పొదలకూరు మండలంలో కొన్ని వందల ఎకరాలు భూమి మాఫియాకు పాల్పడ్డారు. ఆనాటి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వసంతరావు, స్వాతి ఇద్దరు సస్పెండ్ అయిపోయారు. దీనికి కారణం ఎవరని అడుగుతున్నా? నువ్వు కాదా అని అడుగుతున్నా. నీ హయాంలో పనిచేసినటువంటి ఎస్ఐ కరిమల్లా, పొదలకూరులో పనిచేసినటువంటి ఎస్ఐ కరిమల్లా సస్పెండ్ కాలేదని అడుగుతున్నా. ఇంతమంది నీవు మంత్రిగా ఉన్నప్పుడు, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, నీ సొంత మండలంలో పనిచేసి ఉద్యోగాల్లో పోగొట్టుకొని ఈరోజు బలైపోతే ఆ పాపానికి ఒడిగట్టినటువంటి వారిని, ఆ కార్యక్రమంలో మునిగి తేలినటువంటి నీ అనుచరుల్ని నిన్ను దరిద్రులు అనాలా, మా నాయకుడిని అనాలా నేను అడగకుండా. నీ సొంత మండలంలో ఎంతమంది ఉద్యోగాలు బలి తీసుకున్నావు నీ భూదాహానికి అని అడగకుండా. ఇంకొక కొద్ది రోజులు పోతే మొన్నే రామదాస్ కందుకులో 57 ఎకరాలు మీ అల్లుడి పేరుతో రాయించావు. రేపు ఎల్లుండో చెప్పబోతావు. నాకు మా అల్లుడికి సంబంధం, అసలు ఆయన మా అల్లుడే కాదంటే మర్చిపోయి, అది కూడా ఒకసారి పాపం అదే అనేదానికి నువ్వు గ్యారెంటీగా ముందుకు వస్తావు. రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి ఆ 57 ఎకరాలు తీసుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు కాదు అంటావు. అలా మాట్లాడగల సమర్థత నీకు, అబద్ధాలు చెప్పింది చెప్పకుండా చెప్పడం నీకుంది. అందుకనే చెప్తా ఉన్నాను, నీవు చేసిన పాపాలకి ఈరోజు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావు నువ్వు. ఎవరు ఈ నియోజకవర్గంలో అష్టదరిద్రులో నీ ఆత్మసాక్షికి తెలుసు. నీకన్నా ఈ నియోజకవర్గంలో అష్టదరిద్రుడు ఇంకొకరు లేరనే విషయం గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మా నాయకుడిని మంచి భాష ఉన్నవాడు, పని బాట లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్టు నీ స్థాయిని మరిచి మళ్ళీ మా చేత మాట్లాడుకునే ప్రయత్నం చేయమని ఆశిస్తున్నా. మేము మాట్లాడగలం, కానీ మా నాయకుడు కొన్ని మా విలువలు నేర్పించాడు. ఆ విలువలను, నిబద్ధతను దాటి మిమ్మల్ని మేము మాట్లాడలేకపోతున్నాం. మీ నాయకుల్లాగా గతంలో మీ నాయకులు మాట్లాడినట్టు వీధులకు ఎక్కి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మాట్లాడే సంస్కృతి మా నాయకుడు మాకు నేర్పలేదు. కాబట్టి మేము మిమ్మల్ని ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. ఇక నువ్వు ఇలాగే మాట్లాడితే తప్పకుండా మేము కూడా దానికి కౌంటర్గా తప్పకుండా మా నాయకుడు వద్దన్నా మాట్లాడాల్సి వస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గానికి పట్టినటువంటి అష్టదరిద్రంలో నువ్వే అని ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న కాగం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పనుకు మాలని అని మాట్లాడాడు. అయితే
కాకని గోవర్ధన్ రెడ్డి ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, మళ్ళా ఒక ఎమ్మెల్యే చేశాడు, 2 సార్లు చేశాడు. 2 సార్లు చేస్తే అధికారంలోనే ఉన్నారు. లిఫ్ట్ వచ్చింది ఎప్పుడు? ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లిఫ్ట్ వచ్చింది. ఆ ఏళ్ళ నుంచి దాన్ని చేయలేకపోయాడు. ఆయన సొంత మండలంలో, కాకని గోవర్ధన్ రెడ్డికి సొంత మండలం, అది సొంత మండలంలోనే చేయలేకపోయాడు. తర్వాత కాకని గోవర్ధన్ రెడ్డే గెలిచాడు, మళ్ళా కూడా ఎమ్మెల్యే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తే దప్పుడు పోయి చంద్రబాబుని కాడికి పోయి కూర్చొని చంద్రబాబును పట్టుకొని లిఫ్ట్ తెచ్చి 63 కోట్లతో లిఫ్ట్ తెచ్చి లిఫ్ట్ చేసి మండల ప్రజలకు అందరికి ఇచ్చి చేజల మండలం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరం మండలం 3 మండలాలకు నీళ్ళు ఇప్పించాడు. నువ్వేమన్నా చేయగలిగావా? నీకు లేదా? చేయాల్సిన బాధ్యత. నీకు ఓట్లు వేయాలి ఆ వాళ్ళు, మండలం వాళ్ళు. నువ్వు అతనేమో అత్తదరిస్తుడు చేసిన అతను, నువ్వు మాత్రం మంచి నాయకుడివి. నీకు ఓట్లు వేసి నిన్ను గెలిపించుకొని చేసిన దానికి నువ్వు మంచి నాయకుడివి, ఆయన అష్టదరిద్రుడు పనిచేసిండు కాబట్టి.